అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము. పౌలు సభవారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి సాక్ష్యము గలవాడినై దేవుని ఎదుట నడుచుకుని ఉంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతన్ని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టన ఆజ్ఞాపించుచున్నావనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజలు అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహం పుట్టించినందున ఆ సమూహము రెండు పక్షములాయెను. సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందు. ఇప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చని చెప్పి తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచియుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగునే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని బొట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్లు అతన్ని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చెయ్యుడి. అతడు దగ్గరికి రాకమునుపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలోనొకణ్ణి తన యొద్దకు పిలిపించి, ఈ చిన్నవారిని సహస్రాధిపతి యొద్దకు తోడుకుని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకుని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్న ఈ పడుచువాన్ని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగినని చెప్పెను. సహస్రాధిపతి అతన్ని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి, నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగెను. అందుకతడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారించబోవునట్లు అతన్ని రేపు సభ యొద్దకు తీసుకుని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువారిని పంపివేశెను. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసరు వరకు వెళ్ళుటకు 210 సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలికీసునొద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసి మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిసునకు, క్లౌదియా, లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోవునప్పుడు అతడు రోమీడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని పంపించి తిని,
సైనికులతో వచ్చి అతనిని పంపించితిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మధ్య మహాసభ యొద్ద అతన్ని తీసుకుని వచ్చితిని. వారు తమ ధర్మశాస్త్ర వాదనములు గూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణకరమైనను బంధకములైనను తగిన నేరము అతని మీద ఏమీ కనబడలేదు. అయితే వారు ఈ మనిషి మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందు వెంటనే అతన్ని నీ యొద్దకు పంపించి తిని, నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన ఆజ్ఞాపించి తిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరునకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలు కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ దేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికారపు మందిరములో అతన్ని కావలియందుంచవలనని ఆజ్ఞాపించెను.